పెనం మీద అట్లేసుకున్నాడు నాకు వచ్చేసినావు అమ్మాయి ఫాదర్ తెలిసినన్నానని. ఏడాడు ఎక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడే. అదిగో ఎర్రసొక్క ఆయన. పక్క పాపిడి తీసి పత్తిలా కొన్నావు కానీ కూతురు ఎట్టగంట పెంచేది. నా కూతురునరా పెంచాలా చెప్పడానికి నువ్వెవడోయా? నీ కూతురు బాధితుండే. ఇదేంటి? ఏడు పాపి విషయం ఏమిటి వివరంగా చెప్పండి. మా అబ్బాయి వీళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటండి. అందుకోసం అమ్మాయికి అడిగిన అడగని అన్ని కొని పెడతాడు. ఎర్రి బాగులు కొడుకు. ఓర్రి, నా కూతురికి అదిచ్చి ఇదిచ్చి చెడగొడుతుంది నీ కొడుక. ఎవడా ఎక్కడ దొరుకుతాడా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. దాన్ని అడిగితే ఏం వినాల్సి వస్తుందని నిద్రాహారాలు మానేసి వారం రోజుల నుంచి ఏడుస్తున్నాను. అయితే పద ఆ నీ కొడుకుని అడ్డంగా నరికేద్దాం. వన్ మినిట్ కెన్ ఐ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ ప్రాబ్లం? ప్లీజ్ బికాస్ అందరూ ఒక కాలనీ మనుషులు కదా. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. డిఎంకే చెప్పండి. మా అబ్బాయిని వాళ్ళ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ ఇంట్లో ఒక్క సామాన్ ఉంచట్లేదు సార్. సగం సామాన్ మార్వాడిలో వాడుకుంటున్నాడు. మొన్న నా ప్రాణమైన ఉంగరాలు పోతే డబ్బు కట్టి తెచ్చుకున్నాను సార్. లింకులు లేకుండా మాట్లాడకండి. ఏం చేశాడో చెప్పండి. తాకట్టండి, తాకట్టు పెట్టుకున్నోడు ఉండాలి కానీ నా అండర్వేర్ కూడా తాకట్టు పెడతాడు సార్ నా కొడుకు. ఎవరు చూడలేరు కదా. ఇల్లు గుల్ల చేసేస్తున్నాడు సార్. వీళ్ళ అమ్మాయిని మా అబ్బాయిని వదిలేమని చెప్పండి సార్. ఏయ్, మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నావు. పక్క గదులు ర్యాంకుల కోసం చదువుకునే నా కూతురు ఈవేళ 24 గంటలు నెట్తోనే కాపురం చేస్తుందయ్యా. అరే, రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకున్నానే గాని నా కూతురే రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయింది అనుకుని. దీనికి కారణం నీ కొడుకు కాదు. తప్పంతా వీళ్ళ అబ్బాయిదే. అమ్మాయిలు మంచోళ్ళేనండి, అబ్బాయిలే యాదవలే. అదేంటి పనకాలు నా పక్క నుంచి ఆడ తరపున మాట్లాడుతున్నా. అంతేలే, నా కొడుకు అంత అదవ కాదనా నీ కొడుకు. నీ కొడుకు పెద్ద మగధీరుడని పోగరు. మగధీరుడే. ఒక్కొక్కరిని కాదు, ఒకేసారి 100 మందిని రమ్మంటాడు. అరే, సెల్ ఫోన్ లో సిమ్లు మార్చినంత ఈజీగా అమ్మాయిలు మార్చేస్తాడండి. ఏదో పెనం మీద పావుగంట ఇంట్రెస్టింగ్ గా అట్లేస్తున్నాడు అనుకున్నాను కానీ వాడి జీవితం ఇలాగా అంటగట్టిపోతుంది అనుకోలేదండి. ఆనందరావు గారు, ఈ రోజుల్లో కొడుకుల కంటే కూతుర్లే నయమండి. అందులోనూ మీ అమ్మాయి లాంటి అమ్మాయి ఒకరు ఉంటే ఆడి జీవితం ధన్యమైపోద్దండి. ఏంటి ఆనందరావు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? కమాన్ ఓపెన్ అప్. గుండెల్లో భారం తెచ్చేసుకోండి. వచ్చేయండి, మీరు కూడా వచ్చేయండి. కమాన్. సార్ ఆనందరావు గారు, ఏమైంది సార్? ఆడపిల్ల తండ్రిగా అతనితో సమస్య అయితే నాదొకటి. పెద్దల్ని గౌరవిస్తూ అమ్మా నాన్నంటే ఎంతో ప్రేమకుండే మా అమ్మాయి పూటకు అబద్ధం చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను. బంగారం లాంటి నా కూతుర్ని ప్రేమని ఒక సన్నాసి దాని చుట్టూ తిరిగి చివరికి ఎలా మార్చేశాడంటే, ఎవరన్నా ప్రేమిస్తున్నావా తల్లి అంటే చిచ్చి అలాంటిదేమి లేదు అంటుంది. ఐ లవ్ యూ డాడీ అని నన్ను, ఐ లవ్ యూ డార్లింగ్ అని వాడిని, పొద్దున్నే హాయ్ అని నాకు, సాయంత్రం బాయ్ అని వాడికి చెప్తుంటే రోజు ఈ గుండె కోతను భరించలేకపోతున్నాను. వాడిని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు. అంకుల్ హాయ్. నేను టుమ్రి బయటికి వెళ్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ వస్తాం. ఓకేనా? ఓకే. డాడీ కీస్. ఎంజాయ్ యువర్సెల్వ్స్. ఓకే బాయ్ అంకుల్. ఓకే. శాండీ, డబ్బులు కాస్తే నా ఏటీఎం గీకేయండి. ఓకే డాడీ. హాయ్. ఎవరండి అతను? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్. మరి ఎక్కడికైనా అడగలేదే? పని మీద వెళ్ళే వాళ్ళని ఎక్కడికన్నా అడగకూడదు. వెళ్ళే పని అవ్వదు. అవ్వా ఇక్కడిన్ని ఏడు ముఖాలను చూస్తూ కూడా నవ్వుతూ ఇలా పంపిస్తున్నారంటే మీ అమ్మాయిని మీరు చాలా గ్రేట్ రావు గారు. చూడండి, వన్ ఫైన్ మార్నింగ్ మీ అమ్మాయి ఒక చిన్న పిల్లని ఎత్తుకొచ్చి తాత అనమంటది. అప్పుడు తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, మా పిల్లలు మాకు చెప్పకుండా వెళ్తేనే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి మీ పిల్లని దగ్గరుండి పంపిస్తున్నారు, మీకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూడండి. మై డియర్ టిపికల్ రొటీన్ పేరెంట్స్, నా పెంపకంలో మ్యాజిక్ ఉంది. అది టైం వస్తే తెలుస్తుంది. మన అమ్మాయి ప్రేమను మనం ఒప్పుకుంటే గడప దాటి వెళ్తుంది, లేదా గోడ దూకి వెళుతుంది. వెళ్ళడం మాత్రం ఆపలేం. మీ అందరికి ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. సరే, కొంచెం మాస్గా వస్తా. ఆడపిల్ల ఏమన్నా కోడి పిల్ల అనుకున్నారా? గంప కింద దట్టగానే గుట్టుగా ఉండడానికి. ఒక్కసారి ఎవడు బొట్టులోనన్నా పడితే ఆ తర్వాత పరిగెత్తి ఇలా పట్టుకుందాం అనుకునే చివరికి లేదు బొచ్చే. పోనీ మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆపాలని ప్రయత్నిస్తే ఈలోపు ఆర్య సమాజం టీవీనే ఇవన్నీ ఎంటర్ అయిపోయి ఓ నిండు పసి హృదయాన్ని అర్థం చేసుకోలేని దుర్మార్గపు తండ్రి ఎవడో బ్రేక్ తర్వాత చూడండి అని కట్ చేస్తే ఇటో నలుగురు పెద్దలు, ఇటో యాంకరు కూర్చొని మన ఫుల్గా స్పూన్ వేసి తినేసి అని ట్రైన్ చేసి వెళ్ళిపోతారు. ప్రతి కుక్కకు రోజు వస్తుంది అంటారుగా, ఆ రోజు కుక్క మనం అవుతాం. ఇలా పోలీసులు పిలిచి మేజర్స్తో పెట్టుకోకండి అని వార్నింగ్ ఇస్తారు. అవసరమా? అంటే వీటికి భయపడి పిల్లల్ని మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోండమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండమ్మా అని చెప్పాలా? అన్ని తెలిసి పెద్దవాళ్ళ నోరు మూసి కూర్చోవాలా? నేను చెప్పిందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? మైండ్ పెట్టండి. ఇక్కడ ప్రేమతో పెట్టుకుంటే చివరికి గెలిచేది పిల్లలే. పెద్దలు గెలిచినట్టు చరిత్రలో ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? జీవితంలోనే కాదు,
82 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ ఒక్క సినిమాలోనన్నా తల్లిదండ్రులు గెలిచారా? అంటే చెప్పండి చెప్పండి, ఇప్పుడే మీ కాలు సందులోంచి దూరెళ్తా. ఏయ్, ఏంటయ్యా ఆయన సీరియస్ చెప్తుంటే కామెడీ చేస్తున్నావు వినా? బుద్ధుందా నీకు? ఆ? ఉంటే చూపించవయ్యా. చూపించలేరు, ఎందుకంటే గెలిచే మొహాలు మనం కావు కాబట్టి. ప్రేమ విషయంలో పెట్టుకుంటే ఓడిపోతామని తెలిసి తెలిసి గెలవడానికి పరిగెడితే పంచరపడ్డ లారీ టైర్కి నోటితో గాలి ఊదినట్టు అవుద్ది, చిరిగిపోద్ది. అందుకే ఇలా గుడ్డ తీసుకొని మన నోరు ఇలా మూసుకొని క్లియర్గా చూడండి. గుడ్డ నోరు, గుడ్డ నోరు మూసుకొని వాళ్ళ అన్నదానికల్లా సై అంటే హ్యాపీగా నవ్వుతూ బతికేయచ్చు. నా అలాగా లేదనుకోండి, అరే మా అమ్మాయి మిస్డ్ కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఐ హావ్ టు గో, బాయ్. ఇదేటండి బాబు, కూతుర్ని కేకలేవయ్యా అంటే మన మీద ఎక్కడతాడేంటి? వదిలేండి వెంకట్రావు గారు, ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ది, అంటే మంది. మన పిల్లల్ని ప్రేమించుకోవద్దంటే వాళ్ళు మరీ రెచ్చిపోతారు. మనం వాళ్ళ వయసు దాటి వచ్చిన వాళ్ళం, వాళ్ళకి ప్రేమ పుట్టించుకోవడం ఎంత ఈజీనో అది చెడగొట్టడం అంతే ఈజీని మనం నిరూపిద్దాం. రేపటి నుంచి మన కాన్సన్ట్రేషన్ సంపాదన మీద కాదు, మన పిల్లల ప్రేమను చెడగొట్టడం మీద. మనం కొట్టే దెబ్బకు యూత్ కి దెమ్మ తిరిగిపోవాలి. కరెక్ట్ గా చెప్పారు ఆనందరావు గారు. ఏ సినిమాలోనూ తల్లిదండ్రులు గెలవలేదన్నాడు ఆయన. ఈ సినిమాలో మనం గెలిచి తల్లిదండ్రులు తడాకేంటో చూపిద్దాం. మనం కొట్టే దెబ్బకి తెల్లారులు ఇస్తే అమ్మాయిల చుట్టూ తిరిగే నా కొడుకులకి ప్యాంటు తడిసిపోవాలంతే. ఇంకెందుకు ఆలోచించాం, యూత్ మీద యుద్ధ పేరు మోగిద్దాం. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముక్కులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తమెందుకో ముట్టుకో ముట్టుకో మెత్తగా మత్తుగా హత్తుకో ఒట్టుకో డుర్రా హాయ్ తక్కి చిక్కు డుర్రా హాయ్ తక్కి చిక్కు ఎవడాగతాడు ఇంకా కొత్త యవ్వనాలు పట్టినాక ఆడ చదువులందుకు ఇంకా దకాడ తోడు తగినాక నా ఇల్లే గుల్లెం చేసి ఆ ముల్లగ రంగిస్తావా నా వల్లకు భారం కొట్టి కౌగిల్లే పట్టేస్తావా చెట్టుకో పుట్టకో చెప్పుకుంటా చెప్పుకో ఎదకాకపోతే ఇంటి దాన్ని తిట్టుకో 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 పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కలాసే కలాసే బనాషేరం పం 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 కలాసే కలాసే బనాషేరం పం 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 ఏయ్! Nowhere you gonna touch the girl, and nowhere you gonna make a move, and no chance you gonna see my girl. And nowhere you gonna touch the girl, and nowhere you gonna make a move, and no chance you gonna see my girl. And hey, no one nada, hey, no one java, ni sangat jabuta, ni pani padata. అది
బాబురావు గారా? ఎవడ్రా బాబురావు? ఎవడా? ఎప్పటికైనా పేరన్నా మార్చవా? వెంకట్రావు ఇక్కడ. ఇయాల్తో నీ సెల్లకి సిల్లే. ఎంగు పండు రంగనాథ బయట తొక్కు జాడు కృష్ణ బాధ చూడవే వాళ్ళ సోద లెక్క సేకమ్మ కన్న రాత నీ సీటుకు కట్టిన లక్షలు కోదాట్లో కలిపేస్తావా నా అరిగిన పాద రక్షలు నా మేరే విసిరేస్తావా హాతి కొట్టుకోదు ఎగొట్టు ఒప్పుకోదు నీ కాటు నువ్వు ఎక్కి నీ కొంప చేరుకోరా తిట్టుకుండా తిట్టుకో తట్టుకుండా తట్టుకో సెత్త కాకపోతే చెప్పెట్టి కొట్టుకో కర్మ కర్మ. కొట్టుకో అరే అరే కొట్టుకో ఏ బుర్రా ఆడ బుర్రా ఏ ఇంటే పర్రా ఏ నిండ్రా ఏ ఎన్నడా పోయినరా దిగు ముందు. ఎప్పుడు ఏదని కారణమే. బాబాయ్ వీడిని ఎప్పుడు పంపించుకో బ్యాటింగ్ కి. నువ్వు పెద్ద మగ తెరవేరా. ఎంతసేపు బ్యాటింగ్ బ్యాటింగ్. ఇప్పుడు చూడు బ్యాటింగ్ అయిపోయింది. కదా అమ్మా. అమ్మాయిలు కావాలట అమ్మాయిలు. ముత్తు ముత్తు మినపట్టు కాస్త ఆయిల్ ఎక్కువ వేసేయవా? అట్టు వేస్తావా నాయనా? బాగా మసాలా దట్టించిన మినపట్టు దొరగా వేస్తావా నాయనా? చీపు. నాన్నోయ్ ఏటైపోయినదేటి? కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్ ఆడాడు అలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే. అసలు బ్యాట్ ఎందుకు ఇరుక్కొట్టినట్టు అబ్బా. ఇదిగో బూస్ట్. ఆ గ్లౌజులు ప్యాడ్లు అడ్డెట్టుకుని ఆడినావు కదా, లేకపోతే తగిలిన దెబ్బలు తట్టుకొని ఎవరోయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యేమీ లేకుండా ఎప్పుడు నీ పిచ్చి మీద బ్యాట్ అట్టని తెలుసా? ఏ, అంత నొప్పులు పడిపోతున్నావు, అంత కష్టమైన థియేటర్ అది. మరి కాదేటి అవతలోడు స్పీడ్ గా బంతులు విసురుతుంటే మనం బ్యాట్ పట్టుకోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఏదో బంతులకి బ్యాట్ అడ్డడం కాదు, మనం కొట్టే బంతుల కోసం పరిగెట్టాలంతే. దానికి చాలా ప్రాక్టీస్ ఉంటది, చాలా వ్యవహారాలు ఉంటాయి. అంత ఈజీ ఏం కాదు అమ్మా. గ్లౌజులు ప్యాడ్లు ఎట్టుకొని ఆడినావు కదా, మరి దెబ్బలేట్రా? అన్ని పెట్టుకునే పిచ్చిలో దిగాను నేను. ఈ రోజు వచ్చిన బౌలర్ మామూలుడు కాదు. ఆడిసిన బంతులకి ఒళ్ళంతా ఓనమైపోయింది. ఒరయ్యా ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగా? నువ్వు ఇంకా కప్పులు కొట్టాలా, మేము వాటిని ఎత్తుకొని ఆడించాలా? ఇక నేను కప్పు కన్ఫర్మ్ అనుకునే బ్యాట్ భుజాన వేసుకుని వెళ్ళాను, కానీ పిడుగుడు చేతిలోకి వచ్చింది. చెప్తున్నాడు ఇక పిడుకో. ఇక కొన్ని రోజులు ఈ ఆటలకి దూరంగా ఉండాలి. అబ్బా తండ్రితో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటదిరా. రేయ్ ఇది శాంపుల్ మాత్రమే, మళ్ళీ పిచ్చి పిచ్చేసాలు వేసావనుకో ఈసారి నీ వీపు డబల్ రోస్ట్ అయిపోతుంది. డబల్ రోస్ట్. ఏటి దాన్ని బాగు చేస్తున్నావు? నువ్వు వాడదామనే నాట గురించి నీకు తెలదా? మీ అమ్మాయిలకి ఎన్ని సార్లు దెబ్బలు తగిలినా బుద్ధి మాత్రం రాదు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు కన్నా సీక్రెట్ గా కడుపులు చేసేవాడిని నమ్ముతారే. నాకు ఫిజికల్ టచ్ కావాలనుకుంటే 3000 పెడితే 3 గంటలు గడిపే అమ్మాయిలు ఇంత మంది దొరుకుతారే. అయినా నా లవ్ ఎక్స్ప్రెస్